రాజకీయాల్లో కుటుంబ విలువలకు సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. కూటమిలోని ప్రజాప్రతినిధుల కోసం ఆయన ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ విందు సమావేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాజమండ్రి, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోనే ప్రజాప్రతినిధులకు ఘనంగా ఆతిథ్యమిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల కోసం ఉండవల్లిలోని తన నివాసంలో కుటుంబ సమేతంగా విందు ఏర్పాటు చేశారు. కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం వనభోజనాలను తలపించింది. గోదావరి జిల్లాల నుంచి వచ్చిన అతిథులకు లోకేష్ దంపతులు ఘన స్వాగతం పలికి మర్చిపోలేని ఆతిథ్యమిచ్చారు. పెద్దల మధ్య సంభాషణలు, పిల్లల ఆటల పాటలు, మహిళల పలకరింపులతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నేతలంతా తమ కుటుంబాలతో హాజరై కూటమి అంటే 3 పార్టీలు కాదని అదొకటేనని చాటి చెప్పారు. ఈ సందర్భంగా నేతలు మంత్రి లోకేష్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తనకు ఎంతో ఇష్టమైన రత్నం పెన్ను లోకేష్ కు బహుమతిగా ఇచ్చారు. నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ లోకేష్ బ్రాహ్మణి దంపతుల చిత్రాన్ని వస్త్రంపై ఎంతో కళాత్మకంగా ఎంబ్రాయిడరీ చేసి కానుకగా అందించారు. విందు అనంతరం మహిళలందరికీ లోకేష్ దంపతులు మంగళగిరి పట్టు చీరలను బహుకరించారు. ఈ ఆత్మీయ విందుకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, పులవర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, భత్తుల బలరామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel